అసలు ఇంకా చిరంజీవిలాగా ఇమిటేట్ చేయడము, అట్లాగే మనం డ్రెస్సులు కుట్టించుకోవడము, ఓకే. అది అట్లా అట్లా పెరుగుతూ పెరుగుతూ ఒక మనకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీకి రావడం ట్రై చేయడము అట్లా జరిగింది. ఓకే. చిరంజీవిని కలుసుకునే అవకాశం ఒకసారి వచ్చింది. నేను డిజైనర్ యూనియన్లో సెక్రటరీగా ఉన్నప్పుడు కలిసాము. మళ్ళీ చిరంజీవి గారికి లోగో చేసే నాకు అవకాశం కలిగింది. కిక్ అంటే ఇది కదా అసలు. ఏ సినిమాకి? శంకర్ దాదా జిందాబాద్. వా. ఓకే. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చేశాను, గుడుంబా శంకర్. మళ్ళీ అల్లు అర్జున్ గారి దేశముద్రు, నాగబాబు గారిది ఏక్ పోలీస్, అట్లా చేసుకుంటూ వచ్చాను. అండ్ మన మెగా ఫ్యామిలీలో అందరికీ చేశారనుకుంటా. రామ్ చరణ్ గారికి రాలేదు నాకు అవకాశం. ఓకే. అది ఈ నలుగురికి చేశాను. నైస్, వెరీ హ్యాపీ అది. ఓకే అన్న, ఈ రెండు ప్రొఫెషన్స్ని కూడా చాలా చక్కగా అంటే మేనేజ్ చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. అంటే యాజ్ ఏ డిజైనర్గా ఎవరన్నా ఇప్పుడు వచ్చే వాళ్ళకు సో మీరు ఇచ్చే సజెషన్ అనేది ఏమంటారు? డిజైనర్ అంటూ ఇప్పుడు నేనంటే యాక్టర్గా వచ్చి డిజైనర్ అయ్యి మళ్ళీ అది అట్లా అయ్యాను. ఎవరు ఏది చేసినా ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా చేయాలంటే. ఇన్ని రోజులు మనం ఇంత జర్నీ, ఇప్పుడు నా ఆల్మోస్ట్ 25 years దగ్గరికి వచ్చింది. ఈ 25 ఏళ్ళలో నేను ఇక్కడ ఏంటి, నేను ఎంత ఆర్థికంగా అయ్యాను, లేకపోతే ఎంత పేరు, నాకేం సాటిస్ఫై అయింది, అన్ని బేరీజ్ వేసుకుంటే చాలామంది ఉండలేరు. ఉండాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ కోరిక బలంగా ఉండాలి. ఇక నువ్వు ఏమవుదామని వస్తున్నావో, యాక్టర్ అవని, డైరెక్టర్ అవని, ఇండస్ట్రీకి ఇంకేదైనా ఏ ప్రొఫెషన్ కానీ వస్తే బలంగా ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. ఓకే, అది చెప్పగలను. నువ్వు ఇప్పుడు డిజైనర్ అనుకో, చాలా ఇప్పుడు గతంలో అయితే ఆర్టిస్ట్ అయితేనే చేయగలిగే పని ఉండేది, బ్రష్ పెన్సిల్ పట్టుకొని. ఇప్పుడు ఆ రెండు, పెన్సిల్ పట్టరాపోయినా బ్రష్ పట్టుకోరాపోయినా డిజైనర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అట్లా వచ్చింది. నీకు ఆ ఇంట్రెస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, ఏఐ వచ్చింది, అట్లా నువ్వు నీ నాలెడ్జ్ ఉపయోగించి కొత్త కొత్త క్రియేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఈ లోగో డిజైనింగ్స్ దానికి సంబంధించి కూడా రీసెంట్ టైమ్స్లో బాగా వింటూ ఉన్నాము. ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటూ ఉన్నారు. సో అది ప్రొఫెషనల్ వర్క్గా ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? కొంతవరకే. ఇప్పుడు మాన్యువల్ మీదకి రాదేది, నేను ఇప్పటికీ మాన్యువల్ రాస్తాను. నేను రాసి చూపియానా పోకరి, జస్ట్ ఎంత సింపుల్గా మన మ్యాన్ పవర్ కంటే ఏది మించదు అది, అదంతా జస్ట్. కానీ ఏదైనా కానీ ఒరిజినల్గా మనం మనిషి చేసేదానికి ఉన్నంత వాల్యూ మిషన్ చేసిన దానికి ఉండదేమో. అంతే, ఇంకా మన ఒరిజినల్ మనకే, ఇంకా దానికి వేరే ఆల్టర్నేట్ ఉండదు. ఓకే, నేను ఒకటి రాస్తాను ప్లీజ్ అన్న. అన్న, పోకిరి ఒక టైటిల్ ఎలా డిజైన్ చేశారు అనేది కూడా చూపించారు, సూపర్గా ఉంది లైవ్లో. నాకైతే మస్తు మజా వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైనా ఒకటి ర్యాండమ్గా మీరు చేసిన మూవీస్ కాకుండా, మూవీ నేమ్ లేకుండా ఏదైనా ఒకటి రాయండి అన్న, మీ ఒక డిఫరెంట్ డిజైన్తో. మీ పేరే రాద్దాం, చాణక్య. అమ్మ బాబోయ్, నా పేరుతో సినిమా వచ్చిందన్నో. వచ్చి చాణక్య, చంద్రగుప్త, చాణక్యుడు వచ్చినాయి. కానీ అన్న, ఇలాంటి చేసేటప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా? ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మనం ఎందరియో చూస్తుంటాము, మనకు ఒక ఆలోచన ఉంటుంది, మనం చేసే పని ఇదే కాబట్టి అట్లా. ఇప్పుడు దీన్ని నేను సింగిల్ స్ట్రోక్ రాసిన, దీన్ని ఎట్లా మనము ఎంత బోల్డ్గా చేయాలా, స్లీక్గా చేయాలా, దీన్ని ఏమైనా కాన్సెప్ట్ చేయాలా అనేది మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేస్తాం అనమాట. ఓకే, సపోజ్ ఇది ఉంది, ఇది సింపుల్గా ఉంది కదా, దీన్ని చాణక్య అనే సౌండే భారీగా బ్రహ్మాండంగా ఉంది కదా, ఇట్లా ఇట్లా బోల్డ్గా చేస్తాను అనమాట. దాన్ని స్కాన్ చేసి సిస్టంలో మళ్ళీ ట్రేస్ చేసి దానికి ఎఫెక్ట్స్ ఇవ్వడము, ఇంకేమైనా కాన్సెప్ట్ ఉంటే యాడ్ చేయడం చేస్తాను. గైస్ చూసారు కదా, లైవ్లో మన వివారెడ్డి అన్న అయితే నా పేరుని ఒక టైటిల్ లాగా సూపర్గా రాశారు. అది కూడా ఏంటంటే డైరెక్టర్స్ కాన్సెప్ట్ చెప్తారంట, ఆ కాన్సెప్ట్ చెప్తే దానికి తగ్గట్టు ఆ సింగిల్ స్ట్రోకా, మరి దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ పెట్టాలా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్ అన్న. అమ్మ, ఎంత కష్టం ఉంటుంది అసలు, ఎంత క్రియేటివ్గా ఆలోచించాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న, మీరు ఈ ప్రయాణంలో మనం ముందుకెళ్తూ ఉన్నా కానీ పాజిటివ్తో పాటు నెగిటివ్స్, అంటే మనల్ని విమర్శించే వాళ్ళు, అరే ఎందుకురా అని చెప్పేసి మన వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ అలా అన్న సందర్భాలు అనేది కూడా ఉంటాయి. మీకు అలాంటిది ఎప్పుడన్నా ఎదురైందా? ఎప్పుడంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఈ సినిమాలోకి వచ్చినప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఏంటంటే, మా బ్రదర్ విజయ్ భాస్కర్ రెడ్డి మా ఊరపు, ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కదా, BFA చేసినాం అనేది ఉంటుండే. అట్లా అనేది
తర్వాత మా మదర్కి అయితే ఇంట్రెస్టే సినిమాలకు వెళ్ళడము, వాళ్ళు చూసుకోవాలని ఉంటుంది కదా. యా అట్లా అన్నారు. ఎందుకంటే మనకి ఎవరు లేరు, ఏముంటుందో ఏమో ఎందుకు అనేది అట్లా ముందు అక్కడే స్టార్ట్ అయింది. కానీ నేను నాకున్న పిచ్చి వల్ల నేను వచ్చేసిన. ఓకే. ఆ తర్వాత మా మిస్సెస్ తను నాకు చాలా కోఆపరేట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ సహకారం లేదు మనం ఇక్కడ ఇది ఏదైనా సక్సెస్ ఒక హై రేంజ్కి వెళ్ళింది. వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా, పక్క వాళ్ళు వేరే రకంగా డెవలప్ అవుతుంటే వాళ్ళు మనం ఇందులో ఇంకా ఎంత అనేది ఉంటుంది కదా. కానీ నేను నా కోరికను నా ఇంట్రెస్ట్ను అర్థం చేసుకొని నాకు బాగా సపోర్టింగ్ ఉంటుంది అనమాట. తప్పకుండా నీకు వచ్చేది ఓకే వస్తుంది, నువ్వు ఫస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వే ఆలోచించుకుంటే నీ గ్రోత్ తెలుస్తుంది కదా అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ డిజైనింగ్లో కూడా తను హెల్ప్ చేస్తుంది. మొదటి ప్రేక్షకురాలు ఆమెనే. ఓకే, అంతే కదా. నా భార్య పేరు లతారెడ్డి. ఆమెను ముందు ఇది ఎలా ఉంది అంటే బాగుంది, ఇంకేదైనా బాగాలేనప్పుడు ఇంకేదైనా రాస్తావా, ఇంకేదైనా పోస్టర్ చేసినా కూడా ఇది ప్లేస్మెంట్ ఇట్లా ముందు మనం ఇంకా అక్కడే దాన్ని సరి చేసుకోవడానికి